అండి, అందరికీ నమస్కారం. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి 6 పడి క్షేత్రాలు అంటారు కదండి. అందులో తిరుచెందూరు క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం ఒకటి మాత్రమే సముద్రం ఒడ్డున ఉంటుందండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ముందుగా స్వామివారి విశిష్టత ఏంటో తెలుసుకుందామా? అలాగే స్వామి క్షేత్రాల్లో నెమలి వాహనం ఎలా అయింది, అసలు కోడి ఎందుకు ఉంటుంది అనే విషయం కూడా తెలుసుకుందాము. పూర్వం కశ్యప మహర్షికి మాయా అనే రాక్షసికి పుట్టినవాడు ఈ సూరపద్ముడు అనే అసురుడు. అతనికి తారకాసురుడు, సింహముఖుడు అనే తమ్ముళ్ళు ఉన్నారనమాట. ఈ సూరపద్ముడు శివుడు గురించి వేల సంవత్సరాలు తపస్సు చేశారండి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనంగానే మీ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ నన్ను చంపలేకపోవాలి, నాకు మరణమే లేకుండా చెయ్యి అని కోరారు. ఇంకా శివుడు మరణం లేకుండా ఉండడం అసాధ్యం కదా, అయితే మా త్రిమూర్తుల వల్ల మాత్రం నీకు మరణం ఉండదు అని వరం ఇచ్చారు. వరం వచ్చిందనే గర్వంతో సూరపద్ముడు దేవతలను బాధించడం మొదలుపెట్టాడు. ఇంకా దేవతలంతా కైలాసానికి వెళ్ళి శివుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు మహాశివుడు, నా వల్లే కదా ఆ సూరపద్ముడికి మరణం లేదు, నా అంశతో పుట్టినవాడే వాడిని చంపగలరు అని చెప్పారు. శివుడు 3వ కంటి నుండి 6 అగ్ని జ్వాలలు వచ్చాయి. వాటిని అగ్నిదేవుడు, వాయుదేవుడు శరవణ తాటకంలో వదిలారు. అక్కడ అవి 6 మంది బాలకులుగా మారారు. ఆ 6 బాలకుల్ని 6 కృతికా నక్షత్ర దేవతలు వాళ్ళను పెంచి అన్ని విద్యల్లో నైపుణ్యం కలవాళ్ళుగా చేశారన్నమాట. అప్పుడు పార్వతీదేవి ఆ 6 ఒకే శరీరంగా మార్చారు. 6 ముఖాలు 12 చేతులతో ఉన్న షణ్ముఖుడుగా జన్మించసాగారు. అప్పుడు పార్వతీదేవి తన శక్తిని వేల్ అనే ఆయుధంగా ఇచ్చారనమాట. ఇంకా షణ్ముఖుడు తన తల్లిదండ్రులైన పార్వతీదేవుని మహాశివునికి నమస్కరించుకొని యుద్ధానికి బయలుదేరుతారు. ముందుగా తారకాసుని, సింహముఖుడిని సంహరిస్తారు. చివరికి సూరపద్ముడితో తిరుచెందూరు సముద్ర తీరంలో 6 రోజుల భీకర యుద్ధం జరిగింది. ఆ సూరపద్ముడు సముద్రం మధ్యలో మామిడి చెట్టుగా మారి దాక్కున్నాడనమాట అండి. అప్పుడు మురుగన స్వామి తన వేల ఆయుధాన్ని విసిరారు. ఆ చెట్టును 2 ముక్కలుగా మారింది. అలా చీలగానే సూరపద్ముడు తన తప్పు తెలుసుకొని శరణు వేడాడు. మురుగన్ స్వామి కరుణించి చెట్టులో ఒక భాగాన్ని నెమలిగా మార్చి తన వాహనంగా చేసుకున్నాడు. 2వ భాగాన్ని కోడిగా మార్చి తన జెండా ధ్వజంపై పెట్టుకున్నారు. అందుకే మురుగన్కు శిఖవాహనుడు, కుక్కుధ్వజుడు అని కూడా అంటారండి. అందుకే తిరుచెందూరులో సూరసంహారం అంత ఘనంగా జరుగుతుంది. యుద్ధం అనంతరం రాక్షసులను చంపిన పాపం పోతుందని మురుగన్ స్వామి తిరుచెందూరులో పంచలింగాలను ప్రతిష్ఠించి శివుణ్ణి పూజించారు. పంచలింగాలు ఆలయంలోనే ఉన్నాయండి. ఆ తర్వాత డచ్చి వారు ఆలయాన్ని ఆక్రమించి ప్రధాన విగ్రహమైన షణ్ముఖుణ్ణి అపహరించుకొని పోయారు. అయితే సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను రావడంతో ఆ విగ్రహం వల్లనే ఇలా జరుగుతుందని గ్రహించి ఆ విగ్రహాన్ని సముద్రంలో పడేశారు. కొద్ది రోజుల తర్వాత స్వామి ఒక భక్తుడికి కలలో కనిపించి తన విగ్రహం సముద్రంలో ఉందని చెప్పగా వారు గరుడ పక్షి సంహరించే ప్రాంతాన్ని గుర్తించి స్వామి విగ్రహాన్ని మళ్ళీ బయటకు తీసి యథాస్థానంలో ప్రతిష్ఠించారు. అందుకే అండి, ఈ సముద్రంలో స్నానం చేస్తే మన శత్రుబాధలు, దృష్టి దోషం, సర్పదోషాలు, సంతాన దోషాలు అన్నీ పోతాయని భక్తుల విశ్వాసం. అలాగే విభూది ఆలయ సమయంలో కూలీలకు ధనానికి బదులుగా విభూదిని ఇచ్చేవాళ్ళంటండి. ఆ విభూది కొంత దూరం వెళ్ళంగానే బంగారు నాళాలుగా మారేదని భక్తుల విశ్వాసం. అందుకని ఆ స్వామి స్వయంగా శివలింగాలకు పూజించిన విభూదిని భక్తులకి ప్రసాదంగా ఇచ్చేవాళ్ళంటండి. అందుకని ఆ విభూదిని పెట్టుకోవడం వల్ల సకల రోగ నివారణి, అన్ని దృష్టి దోషాలు పోగొట్టే శక్తి ఉందని ప్రజల నమ్మకం అండి. సో మీరు కూడా తప్పకుండా తమిళనాడులో ఉన్న తిరుచెందూరు క్షేత్రాన్ని దర్శించడమే కాదండి, సముద్రంలో స్నానం తప్పకుండా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః.